నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. బీహార్ ఎలక్షన్స్ అయిపోయినాయి. బీజేపీ ఏదైతే వ్యూహం రచించిందో అందులో సక్సెస్ఫుల్గా చక్కగా గెలిచింది. మరి బీహార్ అయిపోయింది కదా, నెక్స్ట్ టార్గెట్ ఏ రాష్ట్రం, ఎక్కడ పోటీ చేయబోతుంది, ఎక్కడ వ్యూహం రచించబోతుంది అని అందరూ ఆలోచిస్తున్నారు. ఎస్, మరి ఈ క్వశ్చన్కి కూడా మనం ఆన్సర్ తెలుసుకుందాము. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనని తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పటి వరకు బీహార్ ఎలక్షన్స్ మీదే అందరూ ఫోకస్ చేశారు. బీహార్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ అనుకునేది సాధించేసింది. మరి నెక్స్ట్ ఏ రాష్ట్రం ఎలక్షన్ కి దగ్గరలో ఉంది, ఎక్కడ వ్యూహం రచించబోతుంది ఇప్పుడు బీజేపీ? బీజేపీ యొక్క టార్గెట్ ఏంటి, బీజేపీ యొక్క సిద్ధాంతం, బీజేపీ యొక్క ఫార్ములా ఏంటి? ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. ప్రాంతీయ పార్టీలు ఉంటే కనుక జాతీయవాదం అనేది బలహీనపడుతుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు. ఇది ఓవరాల్ గా ఆ పార్టీ పాలసీ. ఇది నేను చెప్పడం కాదు, ఆ పార్టీ పాలసీ అది. ఆ పార్టీ లీడర్లు కూడా చెప్తూ ఉంటారు. మరి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా ప్రాంతీయ పార్టీల మద్దతుతోటి బీజేపీ ఉంది. కాకపోతే ఒక దండయాత్ర లాగా ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీని క్లోజ్ చేసుకుంటూ జెండా ఎగరేసుకుంటూ వస్తుంది. మనం మహారాష్ట్రలో చూసాం. మహారాష్ట్రలో బీజేపీ జెండా ఎగరేసేసారు. అంతకుముందు ప్రాంతీయ పార్టీల హవా ఉండేది. శివసేన, ఎన్సిపి ఇవన్నీ ఉండేవి. మధ్యలో షిండేను ప్రతిష్ఠించి సీన్ కట్ చేస్తే బీజేపీ జెండా ఎగరేశారు. అలాగే నీకు ఢిల్లీలో ఎగరేశారు ఓన్గా. అలాగే బీహార్లో ఎగరేశారు. బీహార్లో ఒకే ప్రాంతీయ పార్టీతో ఉన్నారు, జేడీయూతో ఉన్నారు. కాకపోతే బలమైనటువంటి పార్టీగా బీజేపీ అవతారం ఎత్తింది. ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రి ఎవరిని చెప్తే వాళ్ళని డిసైడ్ అయ్యే పరిస్థితి. ఇచ్చినా ఇవ్వచ్చు, జేడీయూకి ఇవ్వకపోయినా చేయగలిగేది ఏం లేదు. సో ఆ పరిస్థితికి బీహార్లో కూడా వచ్చేసింది. మొత్తం మీద బీజేపీ జెండా అన్ని రాష్ట్రాల్లో ఎగురుతూ వస్తూ ఉంది. ఎక్కడెక్కడ బీజేపీ జెండా లేదు, మనకి కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు, తెలంగాణలో లేదు, కేరళలో లేదు. ఇవే కదా పెద్ద రాష్ట్రాలు. ఇక్కడ లేదు, పెద్ద రాష్ట్రాలు నేను చెప్తాను. సో ఇక్కడ లేదు. ఇక్కడ సౌత్ ఇండియాలో బీజేపీ జెండా పాతాలు. మీరు ఇండియా మ్యాప్ చూస్తే మొత్తం కాషాయం ఉంటుంది, ఏదో 1-2 రాష్ట్రాలు తప్ప మొత్తం కాషాయం ఉంటుంది. అంటే బీజేపీ ప్రాబల్యం ఉంటుంది. ఇప్పుడు మొత్తం నార్త్ భారతదేశం మొత్తం, ఉత్తర భారతదేశం మొత్తం ఆల్మోస్ట్ ఉంది. ఉత్తర భారతదేశం మొత్తం బీజేపీ కదా, రెండో పార్టీ లేదు కదా, ఒక పశ్చిమ బెంగాల్ తప్ప. పశ్చిమ బెంగాల్ ఎందుకు ఉండాలి మరి, అక్కడ టీఎంసీ. అందుకే బీహార్ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ నెక్స్ట్ మాది పశ్చిమ బెంగాల్ అని చెప్పాను. ఆయన అనౌన్స్ చేశారు, ఆల్రెడీ అన్నారు, నిన్న వ్యాఖ్యానించారు నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ మాదేను అని. ఎందుకన్నారంటే పశ్చిమ బెంగాల్లో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది ఇప్పుడు బీజేపీ. సో ఈ నెక్స్ట్ టైం బీజేపీ అధికారంలో అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్తున్నారు. బహుశా ఆయనకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళ ఓన్ సర్వేలు ఉంటాయి, వాళ్ళ ఓన్ నెట్వర్క్ ఉంటుంది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత బహుశా ఆ మాట చెప్పి ఉండొచ్చు, ఇది నెక్స్ట్ మాది పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ మాదేను అని చెప్పి. అయితే దానికంటే ముందు తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి. తమిళనాడు ఎలక్షన్స్ లో వాళ్ళు ఎలా చక్రం తిప్పుతారు అనేది ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే జయలలిత చనిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు అక్కడ జెండా పాతానికి కాచు కూర్చున్నారు. అన్నాడీఎంకేని బలహీన పడింది, ఆటోమేటిక్ గా బలహీన పడేలాగా గేమ్ ఆడారు. ప్లస్ విజయ్ వచ్చారు కొత్తగా పార్టీ పెట్టి. సో ఆ విజయ్ పార్టీ తోటి బీజేపీ ఏదో టైఅప్ అవుతుంది అనేది ఒకటి నడుస్తుంది. మొత్తం మీద ఏంటంటే అక్కడ మీకు డిఎంకేని పడగొట్టాలి. డిఎంకేని పడగొట్టాలంటే ఎక్కినా అయ్యే పని కాదు. సౌత్ ఇండియాలో నార్త్ ఇండియా మాదిరిగా బీజేపీ వాళ్ళు నడవదు. కేరళలో నడవదు, తమిళనాడులో నడవదు, ఆంధ్రప్రదేశ్లో నడవదు, తెలంగాణలో కూడా నడవల ఇప్పటి వరకు. సో కాబట్టి పశ్చిమ బెంగాల్లో మేము నెక్స్ట్ జెండా ఎగరేస్తాం అని చెప్పారు. అయితే తమిళనాడులో తమిళనాడులో బహుశా నేను అనుకోవడం ఆ విజయ్ పార్టీతో ఏదో దానితో కలిసి వెళ్ళి విడతల వారీగా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ లో వీళ్ళు వెళ్తున్నారు. మహారాష్ట్ర అదే చూసాం మనం, థర్డ్ స్టెప్ లో వెళ్ళారు. ఫస్ట్ షిండేని క్రియేట్ చేయడం అదంతా. ఈ ప్రక్రియ ఇప్పుడు నెక్స్ట్ ఈ షిండే ఈ ఫార్ములా
కర్ణాటకలో మనం చూడబోతున్నాం త్వరలో. ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్యని మార్చాలని చెప్పి అంటున్నారు. అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని మార్చేయాలని అంటున్నారు. మార్చేస్తే కనుక సిద్ధరామయ్య ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో తెలియట్లా. ఇప్పుడు అక్కడ బలంగా ఉంది బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది అక్కడ. డీకే వర్గం, సిద్ధరామయ్య వర్గం, రెండు వర్గాలు, బలమైన వర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఇప్పుడు కనుక సిద్ధరామయ్యని కనుక మార్చకపోతే డీకే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడా లేదా అనేది ఒక డౌట్ ఉంది. ఎందుకు, గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెరొక 2.5 సంవత్సరం ఇస్తామని చెప్పి అధిష్టానం హామీ ఇచ్చినట్టు న్యూస్ వచ్చింది అప్పట్లో. సో దాని ప్రకారం ఇప్పుడు ఇవ్వాలి. ఒకవేళ ఇస్తే సిద్ధరామయ్య బయటకు వెళ్ళిపోవచ్చు టీం తీసుకొని, లేదంటే సిద్ధరామయ్య గ్రూప్ బయటకు వచ్చేయచ్చు. అప్పుడు షిండే బయటకు వస్తాడు. షిండే బయటకు వస్తే నెక్స్ట్ ఎలక్షన్ కి బీజేపీ అక్కడ జెండా ఎగరేస్తుంది. అంతకుముందు జెండా ఉంది బీజేపీ జెండా. నెక్స్ట్ ఎలక్షన్ కి కర్ణాటకలో జెండా ఎగరేస్తారు. తెలంగాణలో పరిస్థితి ఏంటి? తెలంగాణలో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పెద్ద భారీ మెజార్టీ తోటి లేదా బలమైనటువంటి పార్టీ, బలమైన ప్రభుత్వం అయితే కాదు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. కాకపోతే జరిగే పరిస్థితులు కనపట్ల. ప్లస్ రేవంత్ రెడ్డి గారికి కొంత బీజేపీ నేపథ్యం ఉంది, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఏదో చూసి చూడనట్టు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు దెబ్బేస్తారో తెలియదు. ముందైతే కర్ణాటక మీద ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత గేమ్ లో తమిళనాడులో మీకు రేపు నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోకి ఖచ్చితంగా గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే స్టార్ట్ చేశారు. అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. సో ఆ గేమ్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరం. తమిళనాడులో కూడా అలయన్స్ తోటి జెండా పాతే అవకాశం. ఎన్డీఏ, బీజేపీ కాబట్టి ఎన్డీఏ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ఉంది. ఎన్డీఏలో బీజేపీ భాగస్వామ్యం కదా. అలానే తమిళనాడులో కూడా అదే ఈక్వేషన్ వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. ఇక కేరళలో కూడా ట్రై చేస్తున్నారు. కాకపోతే కేరళలో కొంత టైం పట్టచ్చు. సో వరుసగా ఫస్ట్ ఏంటంటే బీజేపీ జెండా పాతాలంటే ఎన్డీఏ జెండా పాతాలి. ఫస్ట్ ఎన్డీఏ జెండా పాతిన తర్వాత షిండే జెండా పాతారు. షిండే జెండా తర్వాత బీజేపీ జెండా పాతారు. ఇది వాళ్ళ ఈక్వేషన్. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బీహార్ తర్వాత ఏంటి అని అంటే పశ్చిమ బెంగాల్ క్లియర్ గా ఉంది. బీజేపీ జెండా అక్కడ ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఇట్లా ఒక వ్యూహాత్మకంగా భారతదేశం మొత్తం జెండా, బీజేపీ జెండా, కషాయ జెండా పాతాలి అనేటువంటి ఒక వ్యూహంతో వెళ్తున్నటువంటి క్రమంలో బీహార్ ఎన్నికలు అనేది ఒక పెద్ద బూస్టింగ్ వాళ్ళకి. సో బీహార్ ఎన్నికల్లో నితీష్ను ముఖ్యమంత్రిని చేస్తారా లేదంటే బీజేపీని చేస్తారా అనేది నడుస్తుంది. ఇప్పుడు ఒకవేళ బీజేపీ ముఖ్యమంత్రిని చేశారనుకోండి, అప్పుడు అక్కడ కూడా పాతినట్టేగా. ఇప్పుడు ఆయనకి ఉప ప్రధాని ఇచ్చేసి నితీష్ కుమార్ గారికి బీజేపీ ముఖ్యమంత్రిని అక్కడ చేశారనుకోండి, బీహార్లో కూడా పాతినట్టుగా బీజేపీ జెండా. ఎన్డీఏ కాకుండా ఇప్పుడు వరకు మనం ఎన్డీఏని చూసాం, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం చూసాం. ఎన్డీఏ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది? షిండే రావాలి. యాక్చువల్ గా షిండే వస్తాడా లేకపోతే బీజేపీ జెండా డైరెక్ట్ పోతారా అనేది చూడాలి అక్కడ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.